హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాన్ని. మీరు అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. నా వీడియోస్ అన్ని మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. సో మన సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్లో డే 24 అనమాట. సో నిన్న అసలు సెల్ఫ్ లవ్ ఏంటి అనేది వీడియో చేసాము. సో అలా ఒక్కొక్క డేలో ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు డే 24 అనమాట. డే 24 మన టార్గెట్ ఏంటి అంటే యాక్చువల్గా హెల్ప్ సమ్వన్. మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు వచ్చే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరనమాట. యాక్చువల్గా వీడియో షూట్ చేయాల్సింది, బట్ నేను బయటకు వెళ్ళలేదు ఎండ ఎక్కువ ఉండడం వల్ల. సో దాని మీద మనం ఎందుకు మాట్లాడకూడదు అని నేను మాట్లాడుతున్నాను. సో బీ సెల్ఫిష్. సో హెల్ప్ అనేది పక్కన పెడితే మనకి మనం సెల్ఫిష్గా ఉండాలి. ఇది మీలో ఎంతమంది అగ్రి చేస్తారనేది నాకు డెఫినెట్గా వీడియో పాస్ చేసి కమెంట్ చేసేయండి. సో ఎందుకు అంటే సెల్ఫిష్గా ఉండాల్సింది. సో సెల్ఫిష్ అంటే అదేం పెద్ద తప్పు కాదు. సో సెల్ఫిష్గా ఎందుకు ఉండాలి అంటే డెఫినెట్గా ఉండాలి. సో నా వరకు నేను వస్తే సో ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి పర్టికులర్గా ఈ పని అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిల్లలకి పెట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి అని నేను ఇంట్లో వర్క్ చేసి 11:30, 11కి టిఫిన్ చేసేదాన్ని ఇది వరకు. సో అలా చేస్తా వచ్చి బాగా డల్ అయిపోయి ఇదైపోయాను. తర్వాత ఒక ఆల్టర్నేట్ పెట్టుకొని నేను వర్క్ చేసుకొని ఈ టైంకి తినాలి అని నేను సెల్ఫిష్ అయిపోయాను. ఎందుకు? బికాజ్ నన్ను నేను కేర్ చేసుకోవడంలో సెల్ఫిష్ అయిపోయాను. పర్టికులర్ టైంకి తినడం, పర్టికులర్ టైంకి ప్రాపర్ స్లీప్ సెట్ చేయడం, పర్టికులర్ టైంకి నేను ఈ వర్క్ చేసుకోవాలి, పిల్లల వర్క్ పిల్లలు చేయాలి, నా వర్క్ నేను చేసుకోవాలని నేను సెల్ఫిష్ అయిపోయాను. ఇది కరెక్టే కాదా మీరే చెప్పండి. సో సో మనకి కావాల్సిన పని, మనకి నచ్చిన పని మనం చేసుకోవడంలో సెల్ఫిష్ అవ్వాలి డెఫినెట్‌గా. సో నేను హెల్త్ ఇగ్నోర్ చేసేసేదాన్ని. ఎందువల్ల? సో పిల్లలు తిన్నారులే, వాళ్ళు తింటే చాలు అని అనుకునేదాన్ని. బట్ అలా నేను సిక్ అయిపోయేదాన్ని. అలా కాకుండా నాకు నేను కేర్ చేసుకోవడంలో సెల్ఫిష్ అయిపోయాను. అలాగే ఇదివరకి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి, పిల్లల పనులు అన్నీ చేసేసిన తర్వాత ఈరోజు వీడియో ఏం పెడతాంలే, ఎడిటింగ్ చేయాలి, థంబ్‌నెయిల్ చేయాలి, ట్యాగ్స్ ఇవ్వాలి, ఏం పెడతానులే అని అలాగే నేను పడుకుని పోయి రేపు పెట్టొచ్చులే, ఎల్లుండి పెట్టొచ్చులే అని ఒక 2 ఇయర్స్ నేను యూట్యూబ్ ఆపేశాను. ఎక్స్‌టెండ్ చేయడంలో సెల్ఫిష్ అయిపోయాను. సో మన గ్రోత్ మెయిన్ ఇంపార్టెంట్. మనం గ్రో అవ్వడానికి సెల్ఫిష్ అవ్వాలి. మనం మంచిగా హెల్త్‌గా ఉండడానికి సెల్ఫిష్ అవ్వాలి. మనం హ్యాపీగా ఉండడానికి కూడా సెల్ఫిష్ అవ్వాలి. సో మిమ్మల్ని మీకంటే ఎవ్వరు బాగా చూసుకోరు. ఇది సెల్ఫ్ లవ్ సిరీస్ మెయిన్ ఏంటంటే మన మెయిన్ రీజన్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే మిమ్మల్ని మీరే చూసుకోవాలి, మిమ్మల్ని మీరే టేక్ కేర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే హ్యాపీగా ఉంచుకోవాలి. మన మెయిన్ మోటివ్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ మోటివ్ వచ్చేసి అదే అనమాట. సో మనల్ని మనం చూసుకున్నప్పుడే మనం మన ఫ్యామిలీని చూసుకోగలం. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనం మిగతా వాళ్ళని చూసుకోగలం. సో మనకి మనం హెల్ప్ చేసుకున్నప్పుడే మిగతా వాళ్ళకి హెల్ప్ చేయగలం. సో ఇది నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. యాక్చువల్‌గా ఇది ట్రూత్, ఇది నిజం అనమాట. ఫస్ట్ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. హెల్త్ వైజ్ స్ట్రాంగ్‌గా ఉండాలి, మెంటల్ వైజ్ స్ట్రాంగ్‌గా ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి, ఫైనాన్షియల్లీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో మనం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా ఒకరికి హెల్ప్ చేయగలం. సో ఈ 24th డేలో మన టార్గెట్ వచ్చేసి ఒకరికి హెల్ప్ చేయడం. ఎప్పుడు హెల్ప్ చేస్తాం? మన ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు, మనం స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే హెల్ప్ చేయగలం. సో ఫస్ట్ మనకి మనం హెల్ప్ చేసుకోవాలి. మనకి ఏ పరంగా హెల్త్ వైజ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ వైజ్ చేసుకోవాలి. ఒక స్పేస్ ఇచ్చుకున్న తరువాత మాత్రమే మనం పక్క వాళ్ళకి చేయగలం అనమాట. మనకేం లేకుండా ఏం చేయలేం కదా! అలా అని నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు. సో ఉన్న వాళ్ళైతే ఓకే. నా వరకు నేను చెప్తున్నాను, మనకి మనం సెల్ఫిష్‌గా ఉండాలి. బికాజ్ హెల్త్ విషయంలో, మిమ్మల్ని టేక్ కేర్ చేసే విషయంలో, మీ గ్రోత్ విషయంలో మీకు మీరే సెల్ఫిష్‌గా ఉండాలి. ఎందుకంటే మన గ్రోత్ ఎవరు డిసైడ్ చేయరు. మన గ్రోత్ మనమే డిసైడ్ చేసుకోవాలి. మనకు ఒకళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయరు. ఇప్పుడు పుష్ చేసుకోవాలి, ఎవ్వరు పుష్ చేయరు. మనల్ని మనమే టేక్ కేర్ చేయాలి, మనల్ని మనమే లవ్ చేయాలి, మనల్ని మనమే కేర్ తీసుకోవాలి. సో బీ సెల్ఫిష్. సో మీ హెల్త్ విషయంలో సెల్ఫిష్‌గా ఉండండి, మీ స్ట్రాంగ్‌గా ఉండండి. సో అప్పుడు మాత్రమే మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయగలం. సో హెల్ప్ అంటే మనీ పరంగానే కాదు, మాట పరంగా చేయొచ్చు, మోటివేషన్ పరంగా కూడా చేయొచ్చు అనమాట. అది మోటివేషన్ ఇవ్వడం కూడా మనీ కంటే ఎక్కువ హెల్ప్ చేయడం అని నా దృష్టిలో అనమాట. సో హెల్ప్ అంటే మనీయే కాదు, మనం మాట పరంగా చేయొచ్చు, మోటివేషన్ చేయొచ్చు, మనకు తోచింది చేయొచ్చు. సో బీ సెల్ఫిష్. సో తప్పుగా అర్థం చేసుకోకండి. బీ సెల్ఫిష్ అంటే డెఫినెట్‌గా మనల్ని మనం కేర్ చేయాలి అని సెల్ఫిష్‌గా ఉండండి. హ్యాపీగా, హెల్తీగా ఉండాలని సెల్ఫిష్‌గా ఆలోచించండి. ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలని సెల్ఫిష్‌గా ఉండండి. అంటే నేను హెల్త్ వైజ్ అండ్ పర్సనల్
సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వైజ్ సెల్ఫిష్గా ఉండమని నేను చెప్తున్నాను అనమాట. మన డే 24లో సో బీ సెల్ఫిష్గా ఉండండి అంటే సో తప్పుగా ఏం కాదు. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడంలో సెల్ఫిష్గా ఉండాలి. మెయిన్ మన మోటివ్ అది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గ్రోత్ ఏదైనా మీరు పేరు పెట్టండి. ఈ సిరీస్లో మన మోటివ్ ఏంటి అంటే మనల్ని మనం కేర్ చేయడం, తరువాత మనం అదర్స్ పక్క వాళ్ళని కేర్ చేయడం అనమాట మెయిన్ మోటివ్. సో ఆల్మోస్ట్ 24 డేస్లోకి వచ్చేసాం మనం. సో వెయిట్ ఫర్ 25th. సో వీడియో చూసి తప్పుగా అనుకోకండి. సెల్ఫిష్గా ఉండడం అంటే మరీ సెల్ఫిష్ అయిపోమని ఏం కాదు. అందరితో పాటు మనల్ని కేర్ చేయాలి. మనల్ని మనం వదిలేకుండా ఏముందిలే అని లైట్ తీసుకోకుండా సో ప్రేమగా మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం అని నా ఒపీనియన్ అనమాట. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్ యూ థింక్? లెట్ మీ కమెంట్ ఇన్ కామెంట్ బాక్స్. సో డే 24 మోటివ్ అయితే ఇదే. అండ్ వెయిట్ ఫర్ డే 25th అనమాట. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మెయిన్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సో మీ గ్రోత్ వైజ్ మీరు సెల్ఫిష్గా ఉండండి. ఏది ఏమైనా సరే నేను నా వర్క్ చేసుకోవాలి అని లైట్ తీసుకోవద్దు. ఏముందిలే రేపు చేసేద్దాం అందే కదా ఏముందని లైట్ తీసుకోవద్దు. మీకోసం మీరు డెఫినెట్గా మీ గ్రోత్ విషయంలో, మీ హెల్త్ విషయంలో సెల్ఫిష్గా ఉండండి. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. సో మీరు ఏమంటారు ఈ వీడియో మీద? మీ కమెంట్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ stay safe, stay healthy. Bye bye. Take care. See you on next vlog. Bye bye.